వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. వెన్నెల గారు ఖమ్మం నుంచి. హలో హలో సార్, నా పేరు వెన్నెల. వెన్నెల గారు కొంచెం పెద్దగా మాట్లాడగలరా? హలో హలో నమస్తే అండి, ఏ కోర్స్ గురించి కనుక్కోవాలనుకుంటున్నారు? యూజీడబ్ల్యూ నుంచి IIIT హైదరాబాద్లో కోర్సెస్ గురించి. IIIT హైదరాబాద్ యూజీడబ్ల్యూ ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా, మనం 4th మే రాసారా? ఎగ్జామ్ అయిపోయింది సార్. అంటే సిజిడి అని కొత్త బ్రాంచ్ పెట్టారు కదా, అది ఎలా ఉంటుంది అండ్ సిఎండి సిఎస్వి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? కాదు కదా, నువ్వు అప్లికేషన్ పెట్టినప్పుడు దగ్గర స్కోర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ నువ్వు అప్లికేషన్లోనే ప్రయారిటీ ఇచ్చుంటావు కదా ఆల్రెడీ. సార్, అంటే కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని. లేదు, సిఎన్ఎస్ అనేది న్యాచురల్ సైన్స్కి సంబంధించింది, అది 5 years కోర్స్ ఉంటుంది. న్యాచురల్ సైన్స్ అంటే ఏంటంటే జనరల్గా ఇది అండర్స్టాండ్ చేసుకోవాలండి, చాలామందికి అవగాహన రావట్లేదు. IIIT హైదరాబాద్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే మన కంప్యూటర్ సైన్స్ని ఒక కోర్స్ కింద చూస్తున్నాం, కాదు అది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సోషల్ సైన్స్ కానీ ఇప్పుడు న్యాచురల్ సైన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ఎస్ కోర్స్ ఉంది మీకు ఇక్కడ. సిఎన్ఎస్ కోర్స్ అంటే మీనింగ్ ఏంటి? న్యాచురల్ సైన్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఇవన్నీ ఏవైతే మీకు న్యాచురల్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయో ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతూ దాంట్లో సిఎస్ టెక్నాలజీని వాడతారు, వాళ్ళు సిఎస్ టూల్స్ని దాంట్లో వాడతారు. ఇప్పుడు ఎల్ఎల్ఎం మోడల్స్ కానివ్వండి, లేకపోతే లింగ్విస్టిక్స్ సంబంధించినవి కానీ, లేకపోతే ఏవైతే మనం ఏఏ అండ్ ఎంఎల్ అని మనం చెప్తున్నామో, ఏవైతే మనం ఇవన్నీ ఏదైతే చెప్తున్నామో, ఇది 4 years 3.5 years టెక్నాలజీ నేర్చుకుని డొమైన్ 1 year నేర్చుకుని అప్లై చేస్తున్నాడు వాడు. చూసారా, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి మనిషికి, టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలి. దెర్ ఆర్ 2 verticals ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ వరల్డ్లో. మీరు డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని టెక్నాలజీ నేర్చుకుంటారా? టెక్నాలజీ నేర్చుకుని డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుంటారా? ఒకప్పుడు డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని టెక్నాలజీ నేర్చుకున్నారు. హైదరాబాద్ అమీర్పేట పోయి జావా నేర్చుకున్నట్టు సరిపోయింది. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ డామినేటెడ్. అది ఫార్మానా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీస్ పక్కన పెట్టండి, ఇట్స్ డొమైన్ నాలెడ్జ్ ఫార్మా. బట్ టెక్నాలజీ అనేది చాలా తక్కువ కాంపోనెంట్ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి. చూసారా, ఇప్పుడు సిఎన్ఎస్ కోర్సులోకి మీరు వెళితే 4 years సిఎస్ నేర్చుకుంటాడు, న్యాచురల్ సైన్సెస్ తక్కువ నేర్చుకుంటాడు. బట్ ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ న్యాచురల్ సైన్సెస్ సంబంధించి వస్తుంది బయటికి. అంటే అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అదే బయాలజీ సంబంధించి చేస్తాడు. చూసారా, అదే ఓన్లీ బయాలజీకో ఫిజిక్స్కో కెమిస్ట్రీ చదివాడు కూడా దేనికి పనికిరాడు. ఎందుకంటే శరవేగంగా మారుతుంది మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషను. ఈ IIIT హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే. సో వాళ్ళు చూడండి 5 years ఎంఎస్ కోర్సెస్ అన్నింటిలో ఉంటుంది వాళ్ళకి. లింగ్విస్టిక్లో ఉంటుంది, న్యాచురల్ సైన్సెస్లో ఉంది, సోషల్ సైన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా 12th marksతో మీకు ఇచ్చే అడ్మిషన్ ఏదైతే మీకు ఉందో IIIT హైదరాబాద్లో, దట్ ఈస్ బేసికలీ ఇట్ ఇస్ హ్యుమానిటీస్. అది హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ విత్ సోషల్ సైన్స్ అంటే విత్ కంప్యూటర్ సైన్స్. అంటే కంప్యూటర్ సైన్స్ కాంపోనెంట్ 80% ఉంటుంది, హ్యుమానిటీసే ఉందండి. అది జస్ట్ ఏ ఏరియాలో అయితే నువ్వు చేద్దాం అనుకుంటున్నావో, అది ఆర్కియాలజీయా లేకపోతే ఇంకొక హిస్టారికల్ కానీ లేకపోతే ఇంకొకటి అనేది జస్ట్ నేర్చుకుని దాని మీద అప్లై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మైన్స్ కావాలి, మీకు మైన్స్ని ఐడెంటిఫై చేయాలంటే టెక్నాలజీ కావాలి. ఎనర్జీ మీకు మినరల్స్ ఐడెంటిఫై చేయాలంటే టెక్నాలజీ కావాలి. వెదర్ని ఫోర్కాస్ట్ చేయాలంటే టెక్నాలజీ కావాలి. యూ టేక్ ఇట్ ఎనీథింగ్, ప్రతి దానికి టెక్నాలజీ కావాలి. దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ చేయాలంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతుంది. దానికి ఎవరు చేయాలి? టెక్నాలజికల్గా నాలెడ్జ్ ఉన్నవాడు చేస్తాడు. నేను థియరీ చదివాను, 4 pages చదివాను, లేకపోతే నేను నాకు ఎన్వైరన్మెంట్లో నాకు డిగ్రీ ఉంది, ఎంఎస్సీ ఉందంటే దేనికి పనికిరాడు. టిష్యూ పేపర్తో సమానం డిగ్రీస్ అన్నీ. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలి ఇది. సో ప్రాబబ్లీ మీకు సోషల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు న్యాచురల్ సైన్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నా, బెటర్ ప్లేస్ IIIT హైదరాబాద్. యూ కెన్ గో అండ్ డూ ద బెటర్ రీసెర్చ్. ఆ ప్రోడక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్ కోర్సెస్, అవి డెఫినెట్గా చేయొచ్చు. ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ది సమ్ డొమైన్ విత్ టెక్నాలజీ. సో ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి కోర్సెస్ డెఫినెట్గా మీకు IIIT హైదరాబాద్లో ఉన్నాయి. IIIT ఢిల్లీలో కూడా వాళ్ళు పెట్టారు సోషల్ సైన్స్ కాంబినేషన్లో విత్. ఇప్పుడు ఆల్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో, ఆల్ టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్, మీరు ఇఫ్ యూ టేక్ ఇట్ ఎనీ కాలేజ్ అండి, ఈవెన్ మీకు సిఎంయూకి వెళ్తే మీకు సివిల్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ కాంబినేషన్ టెక్నాలజీ తక్కువ కదండి, ఇప్పుడు పెరిగింది. అందు గురించి కంప్యూటర్ సైన్స్ చదివినాడు బయాలజీ చదువుతున్నాడు, కంప్యూటర్ సైన్స్ చదివినాడు సోషల్ సైన్స్ చదవగలుగుతున్నాడు, కంప్యూటర్ సైన్స్ చదివినాడు కూడా చదవగలుగుతున్నాడు. బట్ ఇట్స్ నాట్ ఎ వైస్ వర్సా. సోషల్ సైన్స్ చదివినాడు కంప్యూటర్ సైన్స్ రాదు, ఆ ఐక్యూ లెవెల్ బిల్డ్ కాదు వాడికి. బయాలజీ చదివినాడు వచ్చిన కంప్యూటేషన్ బయాలజీ చదువుతానంటే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ బయాలజీ చదివి ఉంటాడు, అప్పటికే వాడికి ఐక్యూ లెవెల్ బిల్డ్ అవ్వదు వాడికి. సో వాడు వచ్చి సిఎస్లో నేర్చుకుని నేను కంప్యూటేషనల్గా బయాలజీలుగా బయో ఇన్ఫర్మేటిక్స్లో చేస్తానంటే కాదు. మోస్ట్ రీసెర్చర్స్ ఇన్ ద వరల్డ్ చాలామందికి తెలియట్లా, వాళ్ళందరూ కూడా వాళ్ళ డొమైన్లో యూజీ చేసిన వాళ్ళు కాదు. దే ఆర్ ఆల్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్ళి మీరు ఎనీ డిపార్ట్మెంట్ టచ్ చేసి చూడండి, వాళ్ళ డొమైన్లో జనరల్గా రీసెర్చ్ హై లెవెల్ రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరో యూజీ లెవెల్లో వాళ్ళ కోర్ చదివిన వాళ్ళు కాదు వాళ్ళందరూ. వీళ్ళు అనుకుంటారంటే కామర్స్ అయితే కామర్స్ ఉండి అయిపోతాను,
ఇలాగే ఉంటుందండి. బయాలజీ చదివితే బయాలజీ ఇది అయిపోతాను, సోషల్ చదివితే నేను సోషల్ చదివేస్తాను. ఇది తెలియని అమాయకత్వం అండి ఇది యాక్చువల్గా. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.